హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. ఒక హీరోయిన్ రాధిక ఆప్టే, ఆమె చాలా పలు భాషల్లో నటించారు. రీసెంట్గా ఆమె మాట్లాడుతూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డాను, ఈ తెలుగు ఫిలిమ్స్లో యాక్ట్ చేయడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను అండ్ ఆమె చేసిన మూవీ లిస్టులు కూడా తీసుకుంటే ఆమె దాదాపు ఒక 3-4 సినిమాలు మాత్రమే చేసింది. అవును. సో దాని గురించి అంటే ఆవిడ ఎటువంటి ఇబ్బంది పడ్డారు అంటే కాస్టింగ్ కౌచ్ నడుస్తుంది ఆ పరమైన ఇబ్బందులా లేకపోతే ఇంకే పరమైన ఇబ్బందులా? కాస్టింగ్ వచ్చేసి అది ఆవిడే చెప్పారండి, చాలామంది చెప్పారు. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండస్ట్రీలో జరుగుతుంది. కొంతమందికి కెరీర్ స్టార్టింగ్లో జరుగుతుంది, కొంతమంది ఆ హడిల్స్ దాటుకొని వచ్చి స్టార్లో అయిన వాళ్ళు ఉన్నారు. అట్లా గట్టు దాటేసాక చెప్తారు, ముందు చెప్పరు. ఇప్పుడు గతంలో తాప్సీ పన్ను ఆమె కూడా తెలుగులో అవకాశాలు చేజిక్కించుకున్నారు. తెలుగులో అవకాశాలు వచ్చాకే ఆవిడ బాలీవుడ్లో మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. తర్వాత చాలా యాడ్స్ చేశారు. బట్ వెళ్ళిపోతూ తెలుగులో ఇంకా అవకాశాలు తగ్గిపోయేసరికి రాఘవేంద్రరావు గారి గురించి పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమంత ఓన్లీ బొడ్డు ఇలాంటి చూపించడం ఇటువరకే కానీ తెలుగు సినిమాలో ఏముందిలే అన్నట్టు కూడా వ్యాఖ్యలు చేశారు. బట్ ఆవిడ మరీ అంత మీనింగ్ వచ్చేలా కాదు కానీ కొంచెం అలా వచ్చేలా చేశారు. దాన్ని ఎట్లాగో మీడియాలో కానీ నెటిజన్స్ కానీ ట్రోల్ చేయడం కామన్. సో ఇప్పుడు కూడా ఈవిడ ఏంటంటే నాకు తెలిసి లెజెండ్ తర్వాత లైను కొన్ని సినిమాలు ఏవో చేశారు కదా, మంచి లీడ్ రోల్స్ చేశారు. బట్ ఈవిడ బాలీవుడ్లో వేరే భాషల్లో కూడా కొన్ని లెస్బియనిజంకి సంబంధించిన అంటే స్త్రీ సెక్స్కి సంబంధించినవి కూడా చేశారు ఆవిడ. నేను అప్పట్లో న్యూస్లో కూడా వచ్చింది. బట్ అంటే ఆవిడ మ్యారేజ్ అయ్యాక కూడా సినిమాలు యాక్ట్ చేశారు ఆవిడ. సర్వసాధారణం ఇవి. ఆవిడ ఇప్పుడు మళ్ళీ ఇలా స్టేట్మెంట్ ఇచ్చారంటే ఇప్పుడు చాలామంది నేను అబ్జర్వ్ చేసింది బాలీవుడ్ హీరోయిన్స్ అందరూ కూడా ముందు అక్కడ అవకాశాలు సరిగ్గా రావు, ఇక్కడ వచ్చి టాప్ హీరోయిన్లు అయిపోతారు. వీళ్ళకి సకల సదుపాయాలు వాళ్ళకి, వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మకో వాళ్ళ నాన్నకో వాళ్ళ అన్నకో మళ్ళీ వాళ్ళకి అవే మర్యాదలు, వాళ్ళకు ఒక క్యార్వాను స్టార్ హోటల్ ఇమేజు అన్నీ ఉంటాయి, అన్నీ అనుభవిస్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే జస్ట్ సినిమాల్లో ఒక సైడ్ హీరోయిన్ లాగా ఉన్నట్టుంటారు, అంత ఉండదు. ఇప్పుడు కోటా శ్రీనివాసరావు గారి బాధ కూడా అదే కదా. బాలీవుడ్లోనో లేదా ముంబైలోనో చిన్న సీరియల్ యాక్ట్ చేసుకునే వాళ్ళు అక్కడ పెద్ద వాళ్ళకి ఇంపార్టెన్సే ఉండదు. వాడిని తీసుకొచ్చి ఇక్కడ లక్షలు పోసి వాడికి పెద్ద ఏదో మెయిన్ విలన్ చేసేసి ఆడికి అన్ని మర్యాదలు చేస్తారు. మన వాళ్ళు అక్కడికి వెళ్తే మాత్రం అదేం ఉండదు, పట్టించుకోరంట అసలు. ఆయన బాధ అదే. మనం ఇక్కడికి వస్తే అంతమంది ఎంత మర్యాదలు చేస్తాం, అక్కడ ఏం పట్టించుకోరండి. వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చి టాప్ హీరోయిన్ లాగా పెద్ద హీరోలతో చేస్తారు. అవకాశాలు వచ్చే వరకు దున్నుకుంటారు. అవకాశాలు అయిపోయిన తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అంత ఇదేం ఉండదబ్బా, అదేం ఉండదు అన్నట్టు మాట్లాడతారు. ప్రతి ఒక్క హీరోయిన్ కూడా ఇప్పుడు పూజా హెగ్డే కూడా వరుస తెలుగు సినిమాలు వచ్చాయి. బట్ అంటే ఆవిడ స్టేట్మెంట్ ఏమీ లేదు, ఎప్పుడు అవకాశం వచ్చినా బాలీవుడ్లోకి వెళ్ళిపోదామనే చూస్తూ ఉంటారు. ఇప్పుడు మారింది ట్రెండ్ గడిచిన ఒక 2-3 ఏళ్ళు. ఎందుకు? బాహుబలి పాన్ ఇండియా మూవీ తర్వాత సౌత్ మూవీసే పాన్ ఇండియా రెవెన్యూలో ఆడుతున్నాయి, నార్త్ మూవీస్ ఏం ఆడట్లే. వరుస ఫ్లాప్లో వాళ్ళకి ఆ స్థాయిలో బిగ్గిట్లు ఏం అవ్వలే. అప్పుడు ఒక RRR తీసుకోండి, KGF తీసుకోండి, కాంతారా తీసుకోండి, అన్నీ పుష్ప, ఇవన్నీ కూడా పాన్ ఇండియా మూవీస్ కదా. ఎక్కడ మన నేటివిటీకి సంబంధించినవి తీస్తూనే అక్కడ హిట్ అవుతున్నాయి. ఇప్పుడు మాత్రం తెలుగు తమిళ్ అనేం చూడట్లే, వస్తున్నారు. లేకపోతే ఒకప్పుడు వీళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇక్కడ ఇచ్చినా టాప్ హీరోయిన్లుగా చలామణి అయినా ఒక్క బాలీవుడ్ సినిమా వచ్చిందంటే మాత్రం ఇక్కడ చిరంజీవి గారితో ఆఫర్ వచ్చినా కూడా వదిలేసి వెళ్ళిపోయేవారు. మరి అలా చాలా జరిగాయి. అంతెందుకు, గ్రేషీ సింగ్ అని ఒక హీరోయిన్ ఉండేరు, సంతోషం నాగార్జున గారితో చేశారు ఆవిడ చేశారు. తర్వాత తప్పు చేసి పప్పు కూడా అని మోహన్ బాబు గారితో సినిమా చేశారు. ఆ తర్వాత ఏమైంది తెలియదు. ఇంకా తెలుగు ఇండస్ట్రీ నాకు నచ్చదు అంటే అక్కడ ఏదో బాలీవుడ్లో ఒక ఆఫర్ వచ్చింది. తెలుగు ఇండస్ట్రీ నాకు ఏదో ఛాన్స్ లేక చేశాను, తెలుగు ఇండస్ట్రీ మంచిది కాదు అన్నట్టుగా ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలాగ చాలామంది ఉన్నారు. ఇప్పుడు తాప్సీ పన్ను, ఈవిడ, ఇంకా మధ్యలో కొంతమంది ఉన్నారు, నాకు పేర్లు కూడా గుర్తులేవు. అట్లా అంటే ఇక్కడ అవకాశం వచ్చే వరకు ఉండడం, తర్వాత వెళ్ళిపోవడం. అంటే ఏంటంటే బాలీవుడ్ ఒక 10 రాష్ట్రాలు హిందీ మాట్లాడితే నేషనల్ లాంగ్వేజ్ క్రేజ్ వచ్చేస్తుందా? ఇప్పుడు మన సినిమాలు కూడా హిందీలో డబ్ అయిపోతున్నాయి, ప్రతి ఛానల్లో కూడా వస్తున్నాయి, నార్త్ సైడ్ ఛానల్స్లో వస్తున్నాయి. పైగా మనం ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అయిపోయాయి. పాన్ ఇండియా రేంజ్ ఇండియన్ సినిమా అనే ఇమేజ్ తీసుకొచ్చిందే సౌత్ వాళ్ళు, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు, అంతే కదా. ఆమె యాక్ట్ చేసిన మూవీస్ కూడా 2 బాలకృష్ణ గారితో, అలాగే RGV గారు డైరెక్షన్ చేసిన రక్త చరిత్ర. అవును. గతంలో బాలకృష్ణ గారి మీద కూడా ఒక మహిళ మాట్లాడడం జరిగింది.
ఏమని? అంటే ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు అప్పుడు మరి ఇప్పుడు అది లెజెండ్ కానీ లయన్ కానీ వచ్చి ఎన్నేళ్ళు అయింది? లెజెండ్ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ 10 years పైన అయిపోతుంది అనుకుంటా నాకు తెలిసి. 2013-12 వచ్చిన సినిమా అనుకుంటారు. తర్వాత లయన్ అది కూడా వచ్చి చాలా ఏళ్ళు అయిపోయింది. రక్త చరిత్ర కూడా ఆల్మోస్ట్ ఆల్ 2011-12 సినిమా అది రక్త చరిత్ర. ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. మేబీ మీడియా వాళ్ళు ఎవరో మాట్లాడుంటారు, మేడం మీరు కాస్టింగ్ రోజు గురించి విన్నారు కదా, దీని గురించి మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారంటే తెలుగు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డారనేది మేబీ స్టేట్మెంట్ ఇచ్చిండొచ్చు. ఆ పర్టికులర్ పర్సన్ని ఇన్ని లాంగ్వేజెస్ ఉండగా తెలుగు ఇండస్ట్రీని ఎందుకు చెప్పారు? ఆవిడ అక్కడ స్ట్రగుల్ అయ్యింది పర్టికులర్గా ఆ సిచ్యువేషన్ గుర్తుందేమో, చాలా అయ్యి ఉంటాయి గుర్తులేదేమో చెప్పక. ఇప్పుడు మనం ఒక టూర్ వెళ్తాం, ఒకేసారి సౌత్లో పుణ్యక్షేత్రాలు తిరుగుతాం అనుకోండి, మధుర రామేశ్వరం వంటి తిరిగినప్పుడు మనకు కొన్ని వెళ్ళి వచ్చేస్తాం కానీ గుర్తుండవు. కరెక్టే కదా వెళ్ళాం కదా, నాకు మధుర వెళ్ళింది ఒక్కటే గుర్తుందబ్బా, మధ్యలో శ్రీరంగం అది వెళ్ళింది గుర్తులేదు అని అనుకుంటాం, సిచ్యువేషన్ తగ్గట్టే. అట్లాగే ఆవిడకి చాలా అయినా ఇది ఒకటి పర్టికులర్గా గుర్తుందేమో. కాకపోతే తెలుగు ఇండస్ట్రీకి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. ఆ పర్టికులర్ పర్సన్, ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, ఎదవలు ఉంటారు కదా, ఏ ఇండస్ట్రీ తీసుకున్నా. సో ఆ పర్టికులర్గా ఆవిడకి ఎదురైన సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఒక్క సన్నివేశం గుర్తుందేమో, అందుకు తెలుగు అని చెప్పారేమో. అదొక నేను ఆ వెర్షన్లో అనుకుంటున్నాను. ఇంకో వెర్షన్లో మొత్తం ఇండస్ట్రీకి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. ఆ పర్సన్ ఎవడో, నేను తెలుగులో ఒక సినిమా చేసినప్పుడు ఒక ఎదవ తగిలాడండి అంటే అయిపోయింది కదా. తెలుగు ఇండస్ట్రీ మొత్తానికి సరైనది కాదు అని చెప్పడం మంచిది కాదు. అది నిజంగా ఆవిడ ఆ స్టేట్మెంట్ ఇచ్చిందో లేదా మీడియా వాటి ఎట్లా కన్వర్ట్ చేశారో కూడా తెలియదు. కొన్ని సందర్భాలు ఇలా కూడా జరుగుతుంటుంది. చాలామంది బాలీవుడ్ అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు కోటా శ్రీనివాసరావు గారి వెర్షన్ అదే. మనం ఇక్కడికి వాళ్ళు తీసుకొస్తే వాళ్ళకి ఒక కార్వాను అన్నీ ఇచ్చి బాగోగులు ఫుడ్డు అన్నీ మర్యాదలు చేస్తాం. అక్కడ మనకి వెళ్తే కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా వేరు. వచ్చాడా యాక్ట్ చేశాడా అందరితో పాటు తినాలి, మీ రెమ్యునరేషన్ ఇదిగోండి అన్నీ అంతే. మనకు అన్ని మర్యాదలు, వాడికి మళ్ళీ రెమ్యునరేషన్ చెక్కు ఒక పార్టీ పెట్టి మరి వాడికి చెక్ ఇవ్వడం గట్రా చేస్తుంటారు. మన దగ్గర చాలా బాగా మర్యాద చేస్తారు. అది మిగతా ఇండస్ట్రీస్లో లేదు, ఈవెన్ తమిళ్లో కూడా లేదంట అట్లా. కోటా గారు చెప్పేది అదే కదా, మనం వాళ్ళు అక్కడికి వెళ్తే ఎవరు పట్టించుకోరు, వాళ్ళు మాత్రం ఇక్కడికి వస్తే అన్నీ చేస్తాము. ఇప్పుడు అప్పట్లో ఒక స్టోరీ విన్నాను ఇలియానా గారి గురించి. దేవదాసు నెక్స్ట్ మూవీయే పోకిరిలో కూడా మధ్యలో ఒక డైరెక్టర్ ఎవరో ఆమెకి పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసి పెట్టారని, 50 లక్షలు ఆయన తీసుకొని 50 లక్షలు ఈవిడికి ఇచ్చారని, ₹1 కోటి రెమ్యునరేషన్లో కూడా అని రకరకాల వార్తలు విన్నాను. ఇంకొంతమంది చెప్పడం ఏంటంటే ఈవిడికి ₹1 కోటి ఇచ్చారు, ₹1 కోటి కూడా 80 lakhs ఈవిడికి, మధ్యలో మాట్లాడిన మీడియేటర్కి 20 lakhs ఇచ్చారని, ఈవిడితో పాటు ఈవిడ మదర్కి అన్ని ఫెసిలిటీస్ కల్పించారు. మన ఇండస్ట్రీలో హీరోలు విలన్లు కానీ హీరోయిన్లు కానీ ప్రధానంగా వచ్చినప్పుడు ఇలాగా సకల మర్యాదలు చేస్తుంటారని కూడా కొంతమంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్ చెప్పారు. జరుగుతుంటాయి, కామన్ అది. ఇప్పుడు ఆ మధ్యలో మీడియేటర్ అనేవాడు 20 లక్షలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఈవిడ ఎందుకు ఒప్పుకుంది, ఈవిడ అవసరం కొద్దే కదా. ఒకేసారి దేవదాస్ సినిమా తర్వాత ఒక్కసారి పోకిరి మహేష్ బాబు అప్పటికే స్టారు చేయడం అనేది అవకాశం ఉండి ఎలా వస్తుంది? ఆవిడ తెలుగు రాదు, పోనీ సూపర్బ్ ఇదంటే కాదు, ఇంకా నెక్స్ట్ 2 మూవీకే కదా, ఎట్లా తెలుస్తుంది? అవును, అది జరుగుతుంటాయి. క్యాస్టింగ్ రోజు లేదంటే మధ్యలో బ్రోకర్లను, మీడియేటర్లను, మేనేజర్లను రకరకాలు ఉంటాయి, ప్రతి దగ్గర ఉంటుంది. కాకపోతే కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. కొంతమంది జరిగినా కూడా ఇప్పుడు ఒక 10 ఏళ్ళకి 20 ఏళ్ళ తర్వాత ఆ జరిగిన సిచ్యువేషన్ నాకు అది గుర్తులేదు కానీ ఒకసారి చెన్నై వెళ్ళినప్పుడు గుర్తుందబ్బా అంటాం. ఆ పర్టికులర్ చెన్నై వెళ్ళినప్పుడు కూర్చున్న సన్నివేశం చెప్తే తమిళనాడు ఇండస్ట్రీ అంతా అంతేనా? కాదు కదా, మనం అలా చెప్పలేము అది.